రేపిస్తాం ఎల్లుండిస్తాం అని చెప్పి ఇట్లా 15 రోజులు జరిపి మళ్ళీ గంట తర్వాత 11కి 10కి రాపరిస్తాం అన్నారు. మళ్ళీ 11, 12 అయిపోయినాక 2కి 3కి వస్తాను. పొద్దున 8కి 9కి వస్తాను, సాయంత్రం 7 దాకా ఉండిపోతున్నాడు. మరి ఇలా రాదు వస్తుంది అని 7 కరెక్ట్ చెప్తలేదు. 20 రోజులు అయిపోయింది. ఆయనే మమ్మల్ని అన్నాడు, మీకు బాగా ఏయితా ఉంటే నాకు వ్యవసాయ పని కాదు ఉన్నాయి, నాకు ఎమర్జెన్సీ ఉన్నదంటే మీరు బారదాన తెచ్చుకొని చొక్కించుకోరు. నేను దానికి అభ్యంతరం లేదు. మాకు అక్కడి నుంచి పైనుంచి ఆర్డర్ వచ్చింది అంటుండే. అలా మరి తహసీల్దార్ చెప్పిరా, మరి కలెక్టర్ చెప్పిరా, ఎవరు చెప్పిరా తెలియదు. పదివేల బారదానం తెస్తా అన్నారు. మళ్ళీ ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే ఏమంటారు, మళ్ళీ ఫోన్ చేస్తే ఏమంటారు 5,000 బారదానం వస్తుంది. 5,000 బారదానం ఎవరికి ఇచ్చిరా? 10,000 అన్నారు. ఈరోజు 5,000 వస్తుంది. అది కూడా నమ్మకం లేదు. మమ్మల్ని వాపస్ వెళ్ళగొడతారు మీరు జోకర్ అన్న. అంటారు రాత్రి మంచేస్తుంది. మంత్రి గారు ఈ గొల్లపల్లి మార్కెట్ ఇక్కడ మక్కల సమస్య, మక్కలు ఇప్పటివరకు కాంట పెట్టకపోవడం 20 రోజుల నుంచి వెళ్ళి రైతులు, మహిళా రైతులందరూ నిరాదీక్ష చేసినట్టుగా ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్న ధర్నా కూడా చేసిండ్రు, పోలీసు బందోబస్తును కూడా పెట్టుకున్నారు. మరి ఆగ్రోస్ వాళ్ళు ఏదైతే మార్కెట్ చేస్తున్నారో మరి ఈరోజు వీళ్ళందరూ ఎండల 48 డిగ్రీలు ఉంది. ఇప్పుడు 20 రోజుల నుంచి వెళ్ళి కుటుంబాన్ని వదిలిపెట్టిండ్రు. మళ్ళీ ఎప్పుడు వర్షాలు పడతాయని ఒక భయంతో ఉన్నారు. మరి మంత్రులు మేము జోకుతున్నాం, పంపిస్తున్నాం, రైతులకు ఇబ్బంది జరుగుతలేదు అని స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారు. మరి స్టేట్మెంట్లో వెనక ఏముంది, ఏం కథ? ఇప్పటి వరకైతే మా దృష్టికి వచ్చినాయి కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. రైతులు చెప్పేది కూడా మేము వింటున్నాం, మాకు కూడా ఉన్నాయి. ఈ గన్ని సంచులు ఎక్కడైతే ఉన్నాయో 10,000 అని చెప్పి 5,000 మాయం చేస్తున్నారు. 5,000 అండర్ గ్రౌండ్లు వెళ్ళిపోతున్నాయి, పెద్దవాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, వాళ్ళ ఇళ్ళకి పోతున్నాయి, అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు ఆగ్రోస్కి పోతున్నాయి. ఆ సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి. మేము కూడా నిరూపణ చేస్తాం, కలెక్టర్ దగ్గర కూర్చుంటాం. మరి మంత్రి గారు మీరైనా ఇప్పుడు చెప్పగలుగుతారా, లేకపోతే ఈ సమస్యను ఏం చేస్తారు? మరి ఈరోజు నేను మళ్ళీ మాట్లాడతా. రేపు ఇలా మార్కెట్ అయ్యేటట్టు చూడండి. కలెక్టర్ గారు మీరైనా పట్టించుకోండి, మీ మీద ఉంది. మీ ఎవరు ఒత్తిళ్లకు మీరు లొంగపోతే ఇలా సమస్య పరిష్కారం అవుతుంది. అసలు ఇది పెండింగ్ పడడానికి కారణాలు ఏంటి అంటే దీని వెనుక ఆ కథలు వేరే ఉన్నాయి. వాళ్ళు పెద్దవాళ్ళకి సంచులు పోతున్నాయి, ఇక్కడ వీళ్ళేమో రోడ్ల మీద నిరాదీక్ష చేస్తున్నారు. ఇది సమస్య పరిష్కరించాలంటే కలెక్టర్ పట్టించుకుంటే అవుతుంది, మంత్రి గారు పట్టించుకుంటే అయిపోతుంది. ఒకవేళ పట్టించుకోకపోతే ఇలా సమస్య రేపు భవిష్యత్తులో మేము మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మేమేం చేయాలో మాకు కూడా తెలుసు. మేము కూడా అందరిని అవేర్నెస్ చేస్తున్నాం. వాళ్ళు కూడా గత 5 ఏళ్ళకి ఇప్పటికి మారిండ్రు. భవిష్యత్తు చేంజ్ ఉంటుంది. అధికారంతో మీరున్న కాంగ్రెస్ గవర్నమెంట్, మంత్రి గారు, మీరు భవిష్యత్తు మీరు మళ్ళీ జనంలో ముందుకు రాలేరు. అది గుర్తుంచుకోండి.